తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ముంబై నటి కాదంబరి జత్వానీని విజయవాడ తీసుకొచ్చి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల సహాయంతో ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అనే ఒక రాజకీయ నాయకుడు వేధించాడని చెప్పేసి ఆమెను వేధించారు. ఇక్కడ విటిపిఎస్ గెస్ట్ హౌస్ లో కొద్ది రోజులు బందీగా ఉంచి ఆమె మీద కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారనే విషయం ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతుంది. ఇప్పుడు ఈ కేసుని మళ్ళా తిరగతోడేందుకు ఏపీ ప్రభుత్వానికి అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ కి జత్వాని మళ్ళీ ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చారు. నిన్న పర్సనల్ గా హాజరై ఇక్కడ స్టేట్మెంట్ కూడా పోలీసులకు ఇచ్చారు. ఇక ఈ కేసులో ఏమేమి పరిణామాలు జరిగినాయి, ఇంకా ముందు ఏమేమి జరగబోతున్నాయి, ఈ విషయాలు మనతో చర్చించడానికి డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు ప్రముఖ జ్యూరిస్ట్ మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్కారం అండి. అదండి, మీరు కాదంబరి జత్వాని అదే మీ ముంబై నటి, మీరున్న ప్లేస్ లో మీ ముంబై నటిని వేధించారని చెప్పేసి అప్పుడు ఆమెతో బలవంతాన్ని ఇక్కడ 17 రోజులు ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ లో ఉంచారని ఈ విషయాలన్నీ మీ దృష్టికి వచ్చినాయి. ఆమె నిన్న కూడా వచ్చి ఇక్కడ పోలీసులకు విజయవాడ పోలీస్ కమిషనరేట్కి వచ్చి ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దీని మీద అసలు ఏం జరగబోతుంది అంటారు నెక్స్ట్ ఈ కేసులో? అంటే ఈ కేసులో మనం ముఖ్యంగా చూడవలసిన విషయం ఏంటంటే, ఈమెకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జ్యూరిస్డిక్షన్ కి సంబంధం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలించాలి. ఆ జ్యూరిస్డిక్షన్ అనేటువంటిది ఏ విధంగా తీసుకురావడం జరిగిందంటే, బ్యాక్ ట్రాప్ లో కుక్కల వెంకట్రామ విద్యాసాగర్, కేవీఆర్ విద్యాసాగర్, షార్ట్ కట్ లో కుక్కల విద్యాసాగర్ అని చెప్పి అంటున్నారు. ఇతను ఈ వ్యక్తి 2009లో ఈ కాదంబరి జత్వానీకి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి ఆమెతో ఆ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూ ఆమె కాస్ట్లీ గిఫ్ట్స్ అవి ఇస్తూ ఆ టైంలో అతను కూడా మంచి జుట్టు పర్సనాలిటీ ఉండడంతో మంచిగా ఇంగ్లీష్ అది మాట్లాడడంతో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరిందేమో. బట్ ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఆ ఫ్రెండ్షిప్ గడుస్తూ వచ్చింది. అయితే కాదంబరి జత్వానీకి ఇతను పరిచయం అయినప్పుడు ఇతను ఈ వాజ్ ఎ స్మార్ట్ లుకింగ్ గై, బికాజ్ అప్పుడు అతనికి జుట్టు అది కూడా ఉంది. యాక్చువల్ గా చూసినట్లయితే మనం పర్సనాలిటీ కూడా ఉంది, ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడతాడు. ఇండస్ట్రియలిస్ట్ అండి. అవును. అతను నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి యొక్క సన్ను. బిట్స్ పిలానీలో కూడా చదువుకున్నాడు ఇతను, మంచిగా ఇంగ్లీష్ అది మాట్లాడతాడు. సో అతనికి మంచి పర్సనాలిటీ ఉంది ఆ టైంలో. మరి కాదంబరి జత్వాని అట్రాక్ట్ అయి ఉండొచ్చు. బేసికల్ గా ఇతను పర్సనాలిటీ చూసి నెక్స్ట్ ఇతని బ్యాక్గ్రౌండ్, అది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసి అట్రాక్ట్ అయి ఉండొచ్చు. ఆ విధంగా ఫ్రెండ్షిప్ నడిచింది. అయితే బేసికల్ గా బిట్వీన్ 2011 అండ్ 2014 మధ్యలో చాలా చేంజెస్ జరిగాయి మన ఈ కుక్కల విద్యాసాగర్ విషయంలో. ఏమేం చేంజెస్ జరిగాయంటే, ఇతను 2011 నుంచే ఇతను యాక్చువల్ గా 7 కంపెనీస్ లో డైరెక్ట్ ఇతను 7 కంపెనీస్ లో ఏంటంటే విఎం అగ్రి లాజిక్స్ అని చెప్పి, విఎం కోల్ లాజిక్స్ అని చెప్పి, విఎం ఇన్ఫ్రాలాజిక్స్ అని చెప్పి, విఎం బల్క్ లాజిక్స్ అని చెప్పి, సీనియర్ కమోడిటీస్ అని చెప్పి, ఎన్కోర్ లాజిస్టిక్స్ అని చెప్పి, ఎస్కే షిప్పింగ్ అని చెప్పి, ఈ కంపెనీస్ లో ఇతను డైరెక్టర్ ప్రమోటర్ కూడా. అదే విధంగా ఇతను తాను ప్రొజెక్ట్ చేసుకుని ఈ కాదంబరి జత్వానీకి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వడంతో ఆమె కూడా ఇతని ప్రొఫైల్ బాగుంది, ఓకే లాంగ్ టర్మ్ లో మనకి పెళ్లి చేసుకోవడానికి ఫస్ట్ ఫ్రెండ్ గా ఉండి పెళ్లి చేసుకోవడానికి పనికొస్తాడని చెప్పి ఆమె కూడా అనుకుని ఉండొచ్చు. వి డోంట్ నో, బట్ దట్స్ ది కొలాబరేషన్ అన్నమాట. ఆ నేపథ్యంలో ఇతను ఏమైంది, 2009 నుంచి ఫ్రెండ్ గా ఉండి కాస్ట్లీ గిఫ్ట్లు అన్ని ఇస్తున్నాడు, అంతా బానే ఉంది. బట్ 2011 లో ఇతని కంపెనీలన్నీ దెబ్బతిన్నాయి. ఇతని కంపెనీలన్నీ దెబ్బతిని స్ట్రైక్ ఆఫ్ అయిపోయాయి. స్ట్రైక్ ఆఫ్ అంటే ఏంటి, దాన్ని ఒక విధమైన వాలంటరీ వైండింగ్ అప్ అంటారు అనమాట. వాలంటరీ వైండింగ్ అప్ అంటే అర్థం ఏంటంటే, కోర్టు ద్వారా కాకుండా కంపెనీకి చెందిన ప్రమోటర్సే, అంటే ఎవరైతే కంపెనీని స్థాపిస్తారో వాళ్ళే కంపెనీ ఎంసీఏ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఆర్ఓసి వాళ్ళ దగ్గర ఒక అండర్టేకింగ్ ఇచ్చి, ఏమైనా అండర్టేకింగ్ ఇస్తారు, ఒకవేళ ఏదైనా ఫ్యూచర్ లో లావాదేవీలు ఉన్నట్లయితే మేము చూసుకుంటాం, ఇంక కంపెనీని మేము రన్ చేయట్లేదు అని చెప్పి ఒక అండర్టేకింగ్ ఇస్తే స్ట్రైక్ ఆఫ్ చేస్తారు అనమాట కంపెనీలు. అంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు వైండింగ్ అప్ అనమాట.
అలా ఈ కుక్కల విద్యాసాగర్ కి సంబంధించిన ఈ 7-8 కంపెనీల్లో ఒక 2 కంపెనీలు తప్పిస్తే మిగతా కంపెనీలన్నీ మూతపడ్డమే కాకుండా ఇతని ఫేట్ 2014లో ఇతను ఎలక్షన్ లో కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన సందర్భంలో కూడా అతను డబ్బులు కోల్పోయి ఉండొచ్చు. బికాజ్ అతని అఫిడవిట్ ప్రకారం మనం చూసినట్లయితే ఇతను పెనమలూరుకి చెందినవాడు, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇతనికి 17 crore అసెట్స్ చూపించాడు. ఓకే, ఆ అసెట్స్ కూడా వేటిల్లోనూ ఈ ఏ కంపెనీలు అయితే స్ట్రైక్ ఆఫ్ కాబడ్డాయో, ఏ కంపెనీలు అయితే ఇతను పెట్టుబడులు ఉన్నాయని చూపించాడో ఆ కంపెనీల్లో ఇతనికి ఉన్న ఈక్విటీని చూపించాడు. ఓకే, దాన్ని ఎదుర్కొన్న ఇతనికి మళ్ళీ 6 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ ఈక్విటీ అంతా ఖర్చు అయిపోయి ఆవిరైపోయినప్పుడు, అప్పులు మిగిలినప్పుడు ఇతను నిజంగా డబ్బు లేనివాడు యాక్చువల్ గా. ఓకే, 2014లో ఎలక్షన్ లో ఓడిపోవడం, ఈ కంపెనీలు సరిగ్గా పనిచేయకపోవడం, అటువంటి టైంలో ఇతను 2014లో బాంబేకి మకాం మార్చి ఈ కాదంబరి జత్వానీని పెళ్లి చేసుకోమని అడిగితే ఆమె తెలివైంది న్యాచురల్ గా. ఎందుకు చేస్తుందంటే సిటీ బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆమె ఎంబీబీఎస్ లో మెరిట్ లో చదివింది. అహ్మదాబాద్ లో మున్సిపల్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ లో చదివింది ఎంబీబీఎస్. అదే విధంగా ర్యాంకర్ కూడా, చదువులో కూడా ర్యాంకర్. ప్లస్ వాళ్ళ అమ్మ ఆర్బీఐ లో మేనేజర్. ప్లస్ ఆమె కూడా ఎకనామిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఆమె నాన్న వచ్చి అతను మర్చెంట్ నేవీ ఆఫీసర్. ఓకే, తర్వాత ఆమె తమ్ముడు వచ్చి బిడిఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సైన్స్, అతను కూడా డాక్టరే, అంటే పళ్ళ డాక్టర్ అనమాట. సో మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందే. సో ఎప్పుడైతే మరి 2014-15లో ఇతను ఈ బిజినెస్ లని దెబ్బతిన్న తర్వాత, ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత బాంబే మకాన్ షిఫ్ట్ చేసి ఆ కాదంబరిని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ఆమె అతన్ని నేను పెళ్లి చేసుకోను, నీ కంపెనీలన్నీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయి నీ పక్కన ఏముంది అని చెప్పి అడిగింది. ఓకే, అలాంటి నేపథ్యంలో మనం ఈ కుక్కల విద్యాసాగర్ అహం ఈగో దెబ్బతినవచ్చు. ఎందుకంటే జనరల్ గా ఎవరైనా అనుకుంటారంటే డబ్బు కొద్దిగా ఇది షో, ఇతనికి పోర్షే కార్ ఉండేది, ఇతనికి జాగ్వర్ కార్ ఉండేది, ఈ వీటిలోనే అంత షో చూపించి అన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తే ఇప్పుడు ఈ రోజున మనల్ని కాదంటుంది ఏంటి అనేటువంటి ఒక అహం దెబ్బతిన్న ఒకటి కారణం అయి ఉండొచ్చు. అది బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఉండొచ్చు. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నేపథ్యంలో ఇతనికి ఈ కాదంబరికి కనెక్షన్ కట్ అయింది. ఇప్పుడు 2014-15 నుంచి కనెక్షన్ కట్ అయింది. కనెక్షన్ కట్ అయిన సందర్భంలో కాదంబరి జీవితంలో ఏదో చేసుకుంటూ వచ్చింది. అంటే ఏంటి, ఎంబీబీఎస్ చదివినాక యుఎస్ ఎమ్మెల్యే రాసి క్వాలిఫై అయ్యింది. యుఎస్ ఎమ్మెల్యే రాసి క్వాలిఫై అవడం అంటే రియల్ గా ఇంటెలిజెంట్ అనే వాళ్ళే క్వాలిఫై అవుతారు యాక్చువల్ గా. అలా క్వాలిఫై అయింది. అలా క్వాలిఫై అయినప్పటికీ మరి ఈ మోడలింగ్, ఈ ఫిలిం వ్యామోహంలో పడి ట్రై చేసుకుంది, ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసుకుంది. సక్సెస్ కాలేదు, అది వేరే విషయం. సక్సెస్ అవడం, ఆమె సినిమాలో నటించిందండి మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఆమె ఒక్కొక్క సినిమాలో నటించింది. హిందీలో ఒక సినిమా, తెలుగులో ఒక సినిమా, పంజాబీలో ఒక సినిమా, కన్నడలో ఒక సినిమా, మలయాళంలో ఒక సినిమా. ఒక్కొక్క సినిమా అన్నిటిలోనూ కూడా ఆ పేర్లు కూడా కొంత వియర్డ్ గా ఉన్నాయి. మనం పలకడానికి కూడా పేర్లు కొంచెం అంత అంటే అంత మనం గుర్తుపెట్టుకునేటువంటి పేర్లు కూడా కావాలి, సినిమా పేర్లు, సినిమాలు కావు అది. సో ఆమెకి క్యారియర్ లో సక్సెస్ రాలేదు ఒకటి. ఓకే, ఆ నేపథ్యంలో నేను అనుకునేది ఏంటంటే ఆమె పెళ్లి చేసుకుని, ఎవరైనా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదాం అని చెప్పి ట్రై చేసేదో ఏమో. బికాస్ ఎవరైనా న్యాచురల్ గా ట్రై చేస్తారు, ఎవరైనా అందంగా ఉండి ప్లస్ చదువు ఉండి కొద్దిగా మంచిగా ఉంటే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన కుక్కలకి ఈ డబ్బులు ఎప్పుడైతే లేకుండా పోయాయో, ఆమె తెలివిగా ఎప్పుడైతే గమనించిందో ఇతని కంపెనీలన్నీ స్ట్రైక్ ఆఫ్ లో ఉన్నాయి, పైగా ఇతని మీద ఆల్మోస్ట్ 17 లీగల్ కేసెస్ ఉన్నాయి ఇతని మీద. ఇతని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మీరు 17 లీగల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ ఫామ్ అయి ఉన్నాయి వేరియస్ మెజిస్ట్రేట్ కోర్ట్స్ లో. అది ఎవరైనా డ్యూ డిలిజెన్స్ చేసినప్పుడు ఈజీగా తెలుస్తాయి. ఎప్పుడైనా మనము పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో మ్యాచెస్ చేసినప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటాం. ఆ బ్యాక్గ్రౌండ్ డ్యూ డిలిజెన్స్ లో ఏదో డిటెక్టివ్ పెట్టి కానీ ఇంకొకరిని పెట్టి కానీ మనం తెలుసుకుంటాం సమాచారం అంతా. 17 క్రిమినల్ కేసెస్ అంటే అవి ఏ సెక్షన్స్ కింద ఉన్నాయి, అసలు ఎట్లాంటి కేసులు ఉంది?
చెప్తాను మీకు నేను. ఇతనికి కేస్ నెంబర్ 114/2012 బిఫోర్ ది హానరబుల్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉంది ఆంధ్రాలో. అలాగే కేస్ నెంబర్ 115/2012 బిఫోర్ ది హానరబుల్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉంది. 116/2012, అలాగే 122/2012, అలాగే 123/2012, 170/2012, 171/2012, అలాగే కేస్ నెంబర్ సి 160/32/12, అలాగే బిఫోర్ 13 MMC కూడా 2569/12 ఉంది. బిఫోర్ థర్డ్ MMC 16952/12 ఉంది. బిఫోర్ 20 MMC 30806/13 ఉంది. ఎట్లాంటి కేసులు అండి అవి? అంటే సీరియస్ కేసులా లేదంటే ఇవన్నీ క్రిమినల్ కేసులు, ఇవన్నీ కూడా క్రిమినల్ కేసులు. ఇవేమీ కూడా మామూలు సెక్షన్ ఈ 144 అతిక్రమించిన కేసులు లాంటివి కాదు. ఎందుచేతనంటే ఇవి ఇతను ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకముందే ఈ కేసులు ఇతని మీద ఉన్నాయి. ఈ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ వేరియస్ క్రిమినల్ కేసెస్. ఈ క్రిమినల్ కేసెస్ చెక్ బౌన్సింగ్ కేసులు అయి ఉండొచ్చు, ఓకే, చీటింగ్ కేసులు అయి ఉండొచ్చు. వీటిలో రకరకాల సెక్షన్లు, అంటే అన్ని సెక్షన్లు మనం ఒకేసారి పరిశీలించడం కష్టం అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇతను అంత ఏంటి గొప్ప సత్యవంతుడేం కాదు. అన్ని కేసెస్ ఉన్నాయంటే అతనికి క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉంది. అంత క్రైమ్ ఉన్నప్పుడు ఇదంతా కూడా 2014 ముందర ఆమెకు ప్రపోజ్ చేసి ముందే ఇతని మీద ఉన్నాయి. సో ఎవరైనా డ్యూ డెలిజెన్స్ చేసిన వాళ్ళు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తికి డబ్బులు ఓకే ఉన్నా లేకపోయినా కానీ కంపెనీలన్నీ స్ట్రైక్ ఆఫ్ అయిపోతున్న సమయంలో వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నాడంటే కొంచెం భయం వేసి ఆ అమ్మాయి చెప్పుండొచ్చు, ఏమని నాకు ఈ పెళ్లికి ఇష్టం లేదని చెప్పుండొచ్చు. దాని మూలంగా అతనికి అహం దెబ్బతిని దాన్ని ఏమంటారు హానర్ కోసం అతను ట్రై చేయడానికి ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. ఏం చేతనంటే 2015లో కాదన్న కాదంబరిని 2024లో ఎలా పైకి తీసుకొచ్చి మళ్ళీను కేసు వేసాడు అంటే ఆల్మోస్ట్ మీకు 2024 మైనస్ 2016-15 తీయండి ఎంత ఉంది? 9 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇతను మళ్ళీ ఎలా పిక్చర్ లోకి వచ్చాడు, మళ్ళీ ఏ విధంగా కాదు. దీని వెనక ఏదన్నా వేరే స్టోరీ ఉండుంటది అంటారా? అబ్సల్యూట్లీ దీని వెనకాల ఇంకొక స్టోరీ ఖచ్చితంగా ఉంది. అది మనం ఇంకొక పార్ట్ లో డిస్కస్ చేద్దాము. కానీ నేను చెప్పేది ఏంటంటే 2016లోనే ఇతనికి కాదంబరితో కనెక్షన్ తెగిపోయింది. ఓకే, కనెక్షన్ తెగిపోయినప్పుడు కాదంబరి మీద ఇతను కేసు మళ్ళీ 2024లో ఎలా వేశాడు ఆంధ్రాలోను, 2018లో అగ్రిమెంట్ ఎలా క్రియేట్ అయింది, ఏ అగ్రిమెంట్ బేసిస్ గా అయితే ఇతను కేసు వేసాడో ఆ అగ్రిమెంట్ ఎలా క్రియేట్ అయింది, ఇవన్నీ కూడా మనం మేబీ సెకండ్ పార్ట్ లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి. నెక్స్ట్ వీడియోలో ఈ అంశాలన్నీ చూద్దాం. అసలు బాంబేలో ఏం జరిగింది అనేది మనం బాంబే స్టోరీని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.